హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ మనం ఊదలతో పులిహోర చేసుకుందాం రండి. ముందుగా దానికోసం మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బఠానీలను కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్రను కూడా మనం పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఊదలని ఉడకబెట్టి అన్నం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపులు మరియు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ తక్కువ ఆయిల్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఊదలతో తయారు చేసుకున్న అన్నాన్ని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ అవ్వనివ్వాలి. తర్వాత మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, కలర్కి తగ్గట్టుగా పసుపు వేసుకొని, అన్నం కాస్త చల్లారాక అందులో లెమన్ వాటర్ కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ ఊదలతో పులిహోర రెడీ. ఇది షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, వెయిట్ మేనేజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్.